కలిసి ఉండడానికి పర్సనాలిటీ కాదు మనసు ఉండాలి అంటూ ఓ మంచి కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేర్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. మీలాగే సన్నగా నాజుగ్గా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. నాకు ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. నాన్న హైదరాబాద్ రానికి నీకు ఇంత టైం పట్టిందారా? ఎందుకు పిలిపించావు చెప్పు. పెళ్లి చేసుకోవాలి నువ్వు. ఇప్పటికిప్పుడు అమ్మాయి దొరకడం అంటే చాలా కష్టం. ఉన్నదిరా అమ్మాయి. ఎవరు? మీ అమ్మ చచ్చిపోతూ మా చెల్లె బిడ్డకిచ్చి పెళ్లి చేయాలని మాట తీసుకున్నది. ఆమెనే చేసుకోవాలి నువ్వు. సరే చేసుకుంటా కానీ ఇంకా ఆలస్యం చేయకుండా బావగారిని పిలిచే. బావా అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అల్లుడు ఇదిగో మీ మరదలు. శ్రద్ధా దాస్ లాంటి అమ్మాయిని ఊహించుకుంటే గొడవను తీసుకొచ్చి నా చేతిలో పెడతారా? నా వల్ల కుదరదు, నేను చేసుకోను. బావా మా చెల్లి ఇచ్చింది కదా మాట. వెళ్ళి నా చెల్లిని అడుగు. నేను చచ్చిపోతా. రేయ్. నువ్వు చేసుకుంటావా లేదా? సరే ఏదో ఒకటి కడతా. అమ్మా జాగ్రత్త. పెళ్లి మాత్రమే చేసుకున్నావు. నువ్వు సన్నబడితేనే నీతో కాపురు. ఇప్పుడు ఏం చేయమంటావు సన్న కావాలంటే? డాక్టర్ ఫోన్ చేసి ఏదైనా ఆపరేషన్ చేయించుకో. డాక్టర్ ఎందుకు పిలిచావు చెప్పు. ఆ అమ్మాయి సన్నగా అవుతుంది, అదేదో లైపో, అది చేయించి సన్నగా తీసుకురా, అప్పుడే దాంతో సంసారం చేస్తారు. కంగ్రాచులేషన్, నీ భార్య లావు నుండి సన్నగా స్లిమ్ గా అయిపోయింది, సిమ్ కార్డ్ లాగా. వావ్ బేబీ. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా. అవును, మా ఆవిడ సన్నగా అయితే అయ్యింది కానీ కలర్ మారిందేంటి? అంటే గ్లూకోజ్ కు బదులు ఇచ్చిన కొంచెం కలర్ మారింది అంతే. ఏం పర్లేదు, కలర్ ఇంపార్టెంట్ కాదు, సన్నగా ఉందా లేదా. ఓకే, ఆల్ ది బెస్ట్. ఏ కమాన్ బేబీ, లేట్ చేయొద్దు. చైతి ఏమైంది? చైతిరా, నేను ఇప్పుడు స్లిమ్ గా అయ్యాను. ఇప్పుడు నా ముందు వాడు లావుగా ఉన్నాడు కదా, మరి నేను నువ్వేం చేస్తావు నాకు తెలియదురా. స్లిమ్ గా అవ్వాలి. ఇప్పుడు రాజశేఖర్ గారు లేక అంటే పా అన్నట్టు ఉండాల. ఏయ్, నువ్వు చేసే పని ఏదైనా నేను చేసి చూపిస్తా, అప్పుడు నిన్ను ఆ మంచం మీదకి పిలుస్తా. మేడం నేను ఏది చేసా చేశాడంట, చేయకపోతే ఏం చేద్దామో నాకు చెప్పండి. నువ్వు ఆర్టిస్ట్ కావాలని ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా. ఓ మై గాడ్. దారా చెయ్యి. అరే కాలే లేపలేకపోతున్నావు. అదండి, ఇవన్నీ కాదు, ఏదైనా బలమైన చెప్పు, చేసి చూపిస్తా. సరే కనీసం ఇగో ఈజీ చేయరా. అరే ఇలాంటి చిన్న చిన్న కాదు, కండలు చూసావా, ఎలాంటి దాన్ని నేను ఎత్తి చూపిస్తా. సరే ఇప్పటికిప్పుడు ఈ బైక్ ఎత్తరా. సరే ఇప్పుడు పళ్ళతో ఎత్తరా. ప్రపంచంలో ఎవడైనా పళ్ళతో ఎత్తుతాడు బైక్ ని? ఒకవేళ ఎత్తితే ఎత్తలేరు. చెప్పురా, నువ్వు ఆర్టిస్ట్ కావని మొగడు కావని ఒప్పుకో. కండలెట్టు పోయినారా? కండలకి పని చెప్పంటే అటు చెప్పు ఇటు చెప్పు, దేనికి దేనికి రా కండలు పెంచుకో నువ్వు. లావుగా ఉన్నావు, లావుగా అంటే తప్ప మేడం? నువ్వు కూడా ఇప్పుడు లావుగానే ఉన్నావు కదా, ఏదైనా చేసి చూపిరా ఇప్పుడు. హలో డాక్టర్, ఫాస్ట్ గా రండి. నాకు ఆపరేషన్ అంటే చాలా భయం, దీనికి ఏదో ఒక ఆపరేషన్ చేసి మా ఆవిడని లావుగా చేసే. ఓకే సార్. అయ్యో, లావుగా చేస్తే మళ్ళీ నేను పరిగెత్తలేను. ఏం పర్వాలేదు, నువ్వు పరిగెత్తకపోయినా కట్టుకున్న ముగ్గురిని కాపురం చేయాల్సింది నేను. లావుగా ఉన్నా పర్లేదు కదా, ఒక్క నిమిషం ఆగ్రా. అక్క. అదేంది, ఇది మీ అక్క? ఎస్ మా అక్క. లావుగా ఉన్నామా సన్నగా ఉన్నామా అని కాదు, మనసు ముఖ్యం రా. జఫ్ఫా జఫ్ఫా. సారీ వే. సారీ అంటే సరిపోదు, కాల్మకు. వద్దు బావా, నీకు నేనేంటో తెలిసింది కదా. తెలిసింది. నీ కోసం జీవించా చిలక, నా ప్రాణం నీవేనే మణితునక. జటిల్లు పెరు విన్నిస్తాడు సోకే మోహిత తిరు కొట్టది తిన్ మారా. ఏ కాదు, ఎందుకు ఏడుస్తున్నావు? ఆనంద బాష్పాలు అవి. దేనికి? ఒక ప్లాట్ఫామ్ దొరకాలంటే ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తాం కదా. ఈ రోజు ఇక్కడ ఇలా నించున్నానంటే థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు అండ్ జబర్దస్త్ టీమ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్.
పూజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ గారు, ఈ రోజు సొసైటీకి చాలా చాలా అవసరమైన ఒక విషయాన్ని కాన్సెప్ట్ కింద తీసుకున్నందుకు హ్యాట్స్ ఆఫ్. సూపర్ అండి, కీప్ ఇట్ అప్ అండ్ రాక్. భాస్కర్ గారు సూపర్. రాజశేఖర్ గారు, అందరూ చాలా బాగా చేశారు. ఐ ఎంజాయ్డ్. శ్రద్ధా దాస్ గారు, Nisha, again, you are very beautiful. Superb performer, everyone. థ్యాంక్ యూ. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఒక చెక్కని ఇంకో చెక్క ఎత్తుకుంది. హాయ్ మను, ఏయ్, నువ్వేమో జడ్జు, నేనేమో బ్రిడ్జ్, ఇద్దరం కలిస్తే నుజ్జు 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 నుజ్జు. అయ్యా సుధాకర్ తో పడుకున్నావు అయ్యా. మన పెళ్లి అయిన తర్వాత శోభనం ఎక్కడ చేసుకుందాం? ఒరే, దాన్ని చూస్తే భోజనమే చేయలేము, శోభనం ఎలా చేస్తారు నువ్వు? సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ వైపు వస్తే. సిగ్గేస్తుంది నువ్వు నా టీంలో ఉంటే. ప్యూన్ అంటే ఏంటో తెలుసా? చెప్పు. ప్యూన్ ప్యూన్. ఆడిని చంపే వరకు పడుకోకూడదని మొక్కుకున్నాను రా. అదేందైనా రాత్రి కదా పడుకున్నావు? పగల పడుకోకూడదని మొక్కున్నాను రా. ఏరా సోమప్ప, లగ్గానికి వచ్చినావా లంగగా? నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు, నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు. అన్నా ఏదో మిస్ అయిందిరా. నువ్వు ప్యాంటుకు జిప్ పెట్టుకోవడం మిస్ అయిందా నాన్న? నాకు సడన్ గా 50,000 అవసరం పడింది. అనుకున్నా ఒకప్పుడు మగాడు పుడితే ఇంట్లో వాళ్ళందరూ సంతోషంతో సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మగాడు పుడితే పాపం మగాడు పుట్టాడంటరా, పాపం మగాడు పుట్టాడంటరా అని జాలి చూపిస్తున్నారే. మరి అన్ని రివర్స్ అవుతాయి. అన్నా పాల కోసం వచ్చి ఇక్కడ పత్యాపారం చేస్తున్నావు ఏంటనా? పక్కనుంటే బాగుంటుందిరా నువ్వు. అయ్యో నా పాత సామాన్లు అమ్ముకునే బ్యాచ్ చాలా మంది ఉన్నారన్న, వాళ్ళ కోసం వెళ్ళాలి. కోడి ముందా గుడ్డు ముందా అన్న? ఇవేవి కావు. ఫస్ట్ పచ్చిగూడాలు, తర్వాత మిక్చరు, తర్వాత ఆమ్లెట్, ఆ తర్వాత చికెన్ 65 టమ్మి. ఏమే అది పొట్ట జబర్దస్త్ సెట్టే. కాకే కోక్ కట్టుకొచ్చింది, కాకి మొహంది. ఏ పువ్వులు నచ్చకపోతే చెప్పచ్చుగా, కొత్త కొంటానికి ఎందుకు పడేస్తున్నావు అలాగే? దేవుడా, సాయం చేయాలనే మనసునిచ్చావు కానీ సాయం చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. ఓ నెగటివ్ బ్లడ్. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. బోరాబండలో ఒక హాస్పిటల్లో ఓ నెగిటివ్ గుండె కావాలను.